చొప్పదండి మండలం కోనేరుపల్లి గ్రామంలో నూతనంగా రూపొందించిన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ చెన్నమాధవుని పవనసుత రాజు ఆధ్వర్యంలో చేపట్టిన పూజా కార్యక్రమాలు ప్రముఖ వేద పండితులు జగన్నాథ విష్ణువర్ధనాచార్యుల సమక్షంలో జరుగుతున్నాయి. 5 రోజుల పాటు జరగబోయే ప్రతిష్టాపనోత్సవాల్లో భాగంగా మొదటి రోజున విశ్వక్సేనారాధన, వాసుదేవ పుణ్యవహన వచనం, అంకురారోపణ, అగ్ని ప్రతిష్ట లాంటి పూజలు కొనసాగాయి. ఈ సందర్భంగా భక్తులకు కంకణ ధారణ, కలశ పూజ, హోమ కార్యక్రమం చేపట్టారు. కోనేరుపల్లి గ్రామంలో వందల సంవత్సరాల క్రితం చెన్నమాధవుని వంశస్థులచే వేణుగోపాల స్వామి ఆలయాన్ని ఆనాడు ప్రతిష్ఠించారని వేద పండితులు జగన్నాథ విష్ణువర్ధనాచార్యులు అన్నారు. ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేసుకునే అవకాశం లభించడం సంతోషకరమని తెలిపారు. 300 సంవత్సరాల క్రితం ఆలయమని ఆలయ కమిటీ చైర్మన్ చెన్నమాధవుని పవనసుతరాజు అన్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని 5 రోజుల పాటు నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు చెన్నమాధవుని పవనసుతరాజుతో పాటు వేద పండితులు జగన్నాథ విష్ణువర్ధనాచార్యులు, ప్రధాన కార్యదర్శి కలకొండ వెంకట లింగారెడ్డి, ఉపాధ్యక్షులు కాసు వేణుగోపాల్చారి, కోశాధికారి బత్తిని ఎల్లాగౌడ్, అశోక్, రామేశ్వర్ రెడ్డి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భాగవత బంధువులారా, మన కోనేరుపల్లి గ్రామం చొప్పదండి మండలం కరీంనగర్ జిల్లాలో అంగరంగ వైభవంగా శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క ప్రతిష్టా మహోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. మనం ఇక్కడ ఎన్నో వందల సంవత్సరాల క్రితం చెన్నమాధవుని వంశానికి చెందినటువంటి వారి చేత ప్రతిష్ఠించడం జరిగింది. అట్లాగే అనేక మంది ఆలయ ధర్మకర్తల చేత, మరి గ్రామస్తుల చేత నిత్య కైంకర్యాలను అందుకున్నటువంటి అద్భుతమైనటువంటి ఆలయం ఇది. ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మించేటువంటి అవకాశాన్ని భగవంతుడు మనకు కలుగజేశాడు. కాబట్టి ఈ ఆలయాన్ని పునర్నిర్మించుకొని యథావిధిగా ప్రతిష్ఠ చేసుకునేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి అరుదైన ఆలయాల్లో ఒకటిగా చెప్పుకోబడుతున్నటువంటి ఈ ఆలయం మరి ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయము. కాబట్టి ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించేటువంటి సంకల్పం చేసుకొని మరి శ్రీ పూర్వాచార్యులైన అజగీయ మానవాల మహాముని పీఠానికి సంబంధించినటువంటి మేము ఈ ఆలయాన్ని పునఃప్రతిష్ఠించడానికి సంసిద్ధులమై ఇక్కడికి వేంచేశాం. మరి ఇప్పటి వరకు మరి మొదటి రోజు కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. విశ్వక్సేనారాధన, వాసుదేవ పుణ్యావాచనం, అంకురారోపణం, ముత్సంగ్రహణం, అగ్ని ప్రతిష్ఠ అనేటువంటి కార్యక్రమాలు చేసుకున్నాం. ఇకపై 5 రోజులు చాలా అద్వితీయంగా కైంకర్యాలు సాగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా స్వామి యొక్క కైంకర్యంలో పాల్గొని భగవత్ మంగళాశాసనానికి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. జగన్నాథ విష్ణువర్ధనాచార్యులు. మా కోనేరుపల్లి చొప్పదండి మండలంలో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి దాదాపు 300 సంవత్సరంలో క్రితం వెలిసినటువంటి శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయ మళ్ళీ తిరిగి పునఃప్రతిష్ఠ కార్యక్రమం మేము గత కొన్ని రోజులుగా శ్రమిస్తూ ఈ రోజు నుంచి కార్యక్రమాలను మేము ప్రారంభించినాము. ఈ 18 తారీఖు నుంచి 22 తారీఖు వరకు కూడా చాలా గొప్ప ఎత్తున కూడా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. గ్రామస్తులైతేమి, బంధువర్గాలైతేమి, స్నేహితులైతేమి, ఇతర గ్రామస్తుల సహకారంతో మేము యొక్క గొప్ప కార్యక్రమం పొందుకొని మరియు ప్రభుత్వం వారు ఇచ్చిన సహకారంతో కూడా మేము ఈ యొక్క మంచి అందమైన ఆలయాన్ని నిర్మించుకొని మేము గొప్ప కార్యక్రమాలు చేపడుతున్నాం. కావున భక్తులు అందరూ కూడా అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ స్వామివారి కృపా కటాక్షం పాత్ర కావాల్సిందిగా నేను మా గ్రామం తరఫున కోరుతున్నాను, కమిటీ తరఫున కోరుతున్నాను. ఇది మా కులగురు అయినటువంటి శ్రీ రుద్ర గ్రామవాస్తవ్యులు శ్రీ విష్ణువర్ధనాచార్యుల వారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలు చాలా గొప్పగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ఉత్సవాల్లో అందరూ కూడా పాల్గొని తరించవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. చెన్నమాధవుని పవనసుతరాజు, అధ్యక్షులు, ఆలయ కమిటీ, వేణుగోపాల స్వామి, కోనేరుపల్లి.